తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాల వెల్లడికి విద్యాశాఖ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. 10వ తరగతి ఫలితాలు రేపు లేదా ఎల్లుండి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఎస్ఎస్సీ బోర్డు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రేపే రిజల్ట్స్ వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగిన పరీక్షలకు 5 లక్షల మందికి పైగా స్టూడెంట్స్ హాజరయ్యారు. అన్ని సబ్జెక్టుల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. వాల్యుయేషన్ తో పాటుగా స్కానింగ్ పనులను ఈ నెల 25వ తేదీన ముగిసింది. అనంతరం క్రోడీకరణ చేపట్టారు. ఎటువంటి సాంకేతిక సమస్యలు లేని పక్షంలో రేపు లేదా ఎల్లుండి ఫలితాలను అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాల వెల్లడికి విద్యాశాఖ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. 10వ తరగతి ఫలితాలు రేపు లేదా ఎల్లుండి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఎస్ఎస్సీ బోర్డు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రేపే రిజల్ట్స్ వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగిన పరీక్షలకు 5 లక్షల మందికి పైగా స్టూడెంట్స్ హాజరయ్యారు. అన్ని సబ్జెక్టుల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. వాల్యుయేషన్ తో పాటుగా స్కానింగ్ పనులను కూడా ఈ నెల 25వ తేదీన ముగిసింది. అనంతరం క్రోడీకరణ చేపట్టారు. ఎటువంటి సాంకేతిక సమస్యలు లేని పక్షంలో రేపు లేదా ఎల్లుండి ఫలితాలను అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడికి విద్యాశాఖ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. 10వ తరగతి ఫలితాలు రేపు గాని లేదా ఎల్లుండి గాని విడుదలయ్యే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మేరకు ఎస్ఎస్సీ బోర్డు కసరత్తు చేస్తున్నట్లు కూడా సమాచారం. రేపే రిజల్ట్స్ వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగిన పరీక్షలకు 5 లక్షల మందికి పైగా కూడా స్టూడెంట్స్ హాజరయ్యారు. అన్ని సబ్జెక్టులో జవాబు పత్రాలు మూల్యాంకనం ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. వాల్యుయేషన్ తో పాటు అటు ఏదైతే ప్రధానంగా స్కానింగ్ పనులను కూడా ఈ నెల 25వ తేదీన ముగిసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అనంతరం క్రోడీకరణ చేపట్టడం జరిగింది. ఎటువంటి సాంకేతిక సమస్యలు లేని పక్షంలో రేపు లేదా ఎల్లుండి ఫలితాలను అధికారికంగా విడుదల చేసే అవకాశం కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అధికారులు ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. సునీత, అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఏ రకంగా రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు? వెబ్సైట్లకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఇచ్చారా? ఇప్పటికీ ఇచ్చారు. అధికారిక వెబ్సైట్లను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎస్ఎస్సీ బోర్డుకు సంబంధించినటువంటి వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో విడుదల చేస్తారు. దాంతో పాటుగా ఉమాకు సంబంధించినటువంటి యాప్లు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ఇతర అనేక మాధ్యమాలలో కూడా అటు ఏదైతే విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము. అనేక ఇంటర్ ఫలితాలు విడుదలైనటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఇంటర్ పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాల సందర్భంగా కూడా అనేక వెబ్సైట్లలో కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. ప్రత్యేకంగా యాప్లను కూడా రూపొందించి పరీక్ష ఫలితాలను విడుదల చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. మొత్తం మీద ఏప్రిల్ 29 లేదా 30న విడుదల చేసే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 5,15,000 మంది రెగ్యులర్ విద్యార్థులు ఈ పరీక్షలు రాసినటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది. ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు సర్వం సిద్ధం చేశారని కూడా చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 14న ప్రారంభమైనటువంటి 10వ తరగతి ప్రధాన పరీక్షలు ఏదైతే ఈ నెల 13వ తేదీతో ముగిసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. పరీక్షలు ముగిసిన వెంటనే విద్యాశాఖ యుద్ధ ప్రాతిపదికన మూల్యాంకన ప్రక్రియను కూడా చేపట్టిన విషయం కూడా మనకు తెలిసిందే. 23వ తేదీ నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కావడంతో ఫలితాలను అనుకున్న సమయం కంటే ముందే విడుదల నిర్ణయించిన విషయం కూడా తెలిసిందే. వాస్తవానికి మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయాలని భావించినప్పటికీ
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు పై చదువులు ప్రవేశాలకు వీలుగా ఈ నెల 29నే ఫలితాలను విడుదల చేసేందుకు కూడా రంగం సిద్ధమైందని కూడా చెప్పాలి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూల స్పందన లభించినట్టు కూడా నా దృష్టిలో ఒక సాంకేతిక కారణాల వల్ల రేపు కానీ వీలు కాని పక్షంలో మసీదు ఏదైతే మే మొదటి వారంలో అయినా సరే ఫలితాలను విడుదల చేసే అవకాశం కూడా మనకు తెలుస్తోంది. ఈ ఏడాది ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కేశవరావు అధికారికంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే భారత నమోదు సాంకేతిక తనిఖీలు పూర్తి కావచ్చాయని కూడా తెలుస్తోంది. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లలో చూసుకునేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కూడా విద్యాశాఖ తెలిపిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఫలితాల విడుదలపై స్పష్టత రావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఈ నిరీక్షణకు తెరపడినట్టు కూడా అని చెప్పాలి. అటు మే 10లోగా ఏదైతే రీకౌంటింగ్ అటు రీవెరిఫికేషన్ సంబంధించి కూడా ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.